నాకు బాగా భయం ఉంది. ఎడలి సతీష్, కాలువ సతీష్, అలా తమ్ముడు వాళ్ళందరూ భయపడుతున్నారు మమ్మల్ని. మాకు న్యాయం లేదు, మాకు న్యాయం జరుగుతలేదు. న్యాయం జరగాలనే మేము ఇడికొచ్చినాం. ఫిబ్రవరి 2వ తేదీన పెజ్జంకి మహేష్ అనే యువకుడు బొమ్మకల్ ప్రాంతానికి చెందిన యువకుడు దారుణ హత్య గావించబడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి 2 నెలలు గడుస్తుంది. తమకు ప్రాణభయం ఉంది. నిందితుడు ఎవరైతే కాల్వ సతీష్ తన కొడుకును హతమార్చిన, క్రూరంగా చంపిన కాల్వ సతీష్ ను వెంటనే శిక్ష విధించాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్తో పాటు పలువురు పోలీస్ అధికారులకు సైతం వాళ్ళు ఫిర్యాదు చేసిన ఘటన. అయితే ఈ రోజు బాబు జగజీవన్ రావు 118వ జయంతి వేడుకల సందర్భంగా కూడా వాళ్ళు తమకు న్యాయం జరగట్లేదు, కాల్వ సతీష్తో తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు మృతుడి తల్లిదండ్రులు ఉన్నారు, వారితో మాట్లాడతారు. చెప్పండి, అసలు మీరు ఏమైంది, ఏం జరిగింది? మీ కొడుకును హతమార్చిన కాల్వ సతీష్ కు శిక్ష పడేటట్లేదంటూ కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే ఏం జరుగుతుంది అసలు? మీకు కాల్వ సతీష్ తో ప్రాణ భయం ఉందంటూ కూడా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకుని చంపారు సార్. మా కొడుకుని ఆదివారం తీసుకుపోయి దావత్ చేసుకున్నారు. మా మాజీ సతీష్ గారు 5 గంటల వరకు దూసెట్టు వాయించకపోయారు. దాపిస్తే బొమ్మకల్లు గ్రామ పంచాయతీ ఎందుకంటే కొడుకుని పోసారు 6 గంటల 40 నిమిషాలకు. నా కొడుకును మా పొద్దుగల 11 గంటల పట్టుకపోయి నా కొడుకును ఇవాళకి తీసుకెళ్ళాలని ఫోన్ చేస్తే 3 గంటలు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసారు. నా బాధ అది సార్. నాకు న్యాయం దొరుకుతలేదు. వాళ్ళు బెయిల్ కొనుక్కున్నారు. నాకు ఇక బిడ్డ ఒక్కతున్నది. బిడ్డకు ఇంత ఉద్యోగం ఈ రినాన్ని సాధుతోనే బొగులే వేయండి సార్. సంపి కోసి నాకు ఒక బిడ్డ ఉన్నది. నా బిడ్డకి ఇంత ఉద్యోగంతో చెయ్యాలి, గవర్నమెంట్ న్యాయం చేయాలి. నాకు వాళ్ళు బయటికి వెళ్ళారు బెయిల్ కొనుక్కొని. మాకు న్యాయం లేదు, మాకు న్యాయం జరుగుతలేదు. మాకు ప్రాణ భయం ఉన్నది. వాళ్ళు చేయబట్టి కొడుకు మృతి చెందిన తర్వాత మీరు చాలా చోట్ల తిరిగిన పరిస్థితి ఉంది. మీకు న్యాయం జరగాలంటూ కూడా జరుగుతున్నారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటారు, పేపర్లు ఇచ్చినాము చూస్తాం, స్టేషన్ జైల్లోనే ఉన్నారు కదా, మీకు న్యాయం ఎట్లా చేయాలి, పదాలు ఉంటే ఏమన్నావు గది చేస్తాము అని మేడం అన్నది కలెక్టర్ మేడం. ఇక గంతే చెప్పిన వాళ్ళు వచ్చాము సార్. గదే ముచ్చట. మీకు కాల్వ సతీష్ అనే యువకుడి ద్వారా ప్రాణ భయం ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి మిమ్మల్ని ఏమైనా బెదిరింపులకు గురి చేశారా? ఇప్పుడు బయటికి వెళ్ళారు, ఊళ్ళో కనవతలేరు. మాకు భయం ఉన్నది. నాకు బాగా భయం ఉంది. ఎడలి సతీష్, కాలువ సతీష్, అలా తమ్ముడు వాళ్ళందరూ భయపడుతున్నారు మమ్మల్ని. మా అల్లు నుంచి నిన్న భయపడిచ్చినట్ట. మా మాజీ సతీష్ తమ్ముడు, మా అల్లుడు ఊరు నుంచి వస్తే అల్లం చాయకు పోతాం. అలా తమ్ముడు మా సతీష్ మాజీ సతీష్ తమ్ముడు బెదిరించినట. మీరు చెప్పండి అమ్మా, అసలు ఈ కాల్వ సతీష్ కు సంబంధించి బెయిల్ పై బయటికి వచ్చిండు కదా, అంటే మీరు మళ్ళీ ఉన్నతాధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లడం జరిగిందా? ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీరు ఫ్లెక్సీ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఏమని చెప్తున్నారు? ఇక స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఏమని చెప్తారు సార్. మేడం అయితే ఇంకా మేడానికి పిటిషన్ పేపర్ ఇంక అందియలే. చీపీ సార్కి ఒక్కరికి ఇచ్చినాం. ఇస్తే చూస్తావు న్యాయం చేస్తావు అని అంటాడు. బేలు వీణ కథం బేలు కొనుక్కున్నారు, వచ్చిర్రు బయటికి. అవ్వ తిడుతుంది. మేము తిడితే అవ్వ సతీష్ ఏడేళ్ళు సతీష్ తల్లి ఫోన్ చేసి పోలీసులో రప్పిస్తాండి, మమ్మల్ని తిడుతాండు, మమ్మల్ని ఎట్టబడితే అట్లే తిడుతాండు, బెదిరిస్తాండు అని మా దగ్గరికి పోలీసులు రప్పించి మాట్లాడతాను సార్. మేము బెదిరించేటోళ్ళం అయితే, మేము చేసేటోళ్ళం అయితే మేము ఇట్లా చేస్తామా చెప్పు? వాళ్ళే పోలీసులను రప్పిస్తాండ్రు, ఇంకా వాళ్ళే మాట్లాడిపిస్తారు. ఇప్పుడు వాళ్ళ ఏడెల్లి సతీష్ గారి బాబాయ్ తోటి పవాదయం ఉన్నది, మల్లేష్ గారి తోటి అని తమ్ముని తోటి మాకు పవాదయం ఉన్నది, కాలువ సతీష్ గారి తోటి పవాదయం ఉన్నది. మాకు గదొక్కటి న్యాయం జరగాలనే మేము ఇడికొచ్చినాం. కలెక్టర్ మేడం చీఫ్ సార్ను కలిసి న్యాయం కోరుకుంటాం. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. చట్టపరంగా కోర్టు ఈ అంశం అంతా కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇదంతా కూడా ఒక దీర్ఘకాలం సమయం తీసుకునే అవకాశం ఉంది కదా. అంటే మీరు దీనికి సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి కాల్వ సతీష్ కేసు ప్రలోభాలకు, అధికారుల ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉన్నది కానీ వాళ్ళకి శిక్ష పడాలి కదా. వాళ్ళకి శిక్ష మరి శిక్ష పడేటట్టు చేస్తామని వాళ్ళు చెప్పాలి కదా. మాకు పోతే ఏం సాధారణ చెప్తలేరు. కథ మొత్తం మంది పోలీసులు అంతా లంచం తిన్నారు, మంది పైసా అంతా తిన్నారు. నన్ను కాలువ సతీష్ గారి ఇంటికాడ ఏరియపాయిరి, ఏడేళ్ళు సతీష్ గారి ఇంటికాడ ఏరియపాయిరి, కోర్టు ఎలక్షన్ కోడ్ పడ్డదని. నాకేం న్యాయం జరుగుతాను సార్ చెప్పు?
మొత్తంగా తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తమ చేతికి అందిన కొడుకు మృత్యువాత పడ్డాడు. తమకు జీవనాధారం ఎలా కొనసాగించాలి, తమకు ఎవరు ఇప్పుడు అండగా ఉంటారంటూ కూడా వాళ్ళు ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అవిటిటి వాడి అయినప్పటికీ కూడా తమ కుటుంబ పోషణ కూడా భారంగా మిగులుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు స్పందించారు. అంటే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడు కాల్వ సతీష్ నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రావంత్, శ్రీకాంత్, శ్వేత ఛానల్, కరీంనగర్. నాకు బాగా భయం ఉంది. ఎడలి సతీష్, కాలువ సతీష్, అలా తమ్ముడు వాళ్ళందరూ భయపడుతున్నారు మమ్మల్ని. మాకు న్యాయం లేదు, మాకు న్యాయం జరుగుతలేదు. న్యాయం జరగాలనే మేము ఇడికొచ్చినాం.